నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుదును. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేటి ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను అందరము కూడా లేచి నిలవబడినట్లయితే పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతి కీర్తన ద్వారా నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృ పుత్ర చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగు నెరవేరుచున్నదో అలాగుననే భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరును మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరము కూడా ఆ విధముగా మనము నిలవబడి ఉండి దేవుని స్తుతించుకుంటూ నీతి గల యెహోవా స్తుతి అర్పణ చెల్లించుకునేటువంటి 315వ కీర్తన వేయి గీతాల పాటల పుస్తకము నుండి పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నా
అతుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వాంచుచు నోర్విలోనుతి చేయను నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకాపులు పరిహరించెడు తాతానే సేవించుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి పరమాదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని పరమోనందు నటి యేసుని పాదములు సేవింతురు నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు కూడుకొనియా ఫలము కలిగిన దేవుని వెలయు స్తుతి వేణోలతోడను విసుగు చెందక చేయుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి ఆత్మనివిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వ మగున ఏకదేవుని హర్షమున సేవింపవే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి హల్లెలూయా. దేవునికి మహిమ. దయతో అందరూ కూడా కూర్చుని ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి నేటి మన యొక్క ధ్యాన అంశముగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను
బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనములు తెలియజేసుకుంటున్నాం. నీ అపారమైనటువంటి కృప, కనికరము, కాపుదల మా పైన ఉంచి ఇటు రీతిగా ఈ సబాతు దినములో కూడా మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, నీ వాక్యమును ధ్యానము చేసుకుని కొనసాగడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకను ఈ భూమి మీద మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులుగా మిమ్మల్ని ఆరాధించడానికి దయచేసినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి అంశాలను ప్రత్యేకంగా ముద్రను విప్పుతూ ఉంటున్నప్పుడు కలుగుతుంటున్నటువంటి అపాయకరమైనటువంటి దృశ్యములను మేము ధ్యానిస్తూ ఉంటున్నాం. అయ్యా, లోకములో భయంకరమైనటువంటి 7 ఏండ్ల శ్రమకాలము రాబోతున్నది. అయినా ఆ శ్రమల కాలములో జరిగేటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉంటున్నప్పుడు, వింటూ ఉంటున్నప్పుడు మా హృదయము తండ్రి నాయన ఎంతో భయముతో, ఆందోళనతో ఉంటున్నది. అయితే వాటి నుండి రక్షించేటువంటి రక్షకుడు కేవలము మీరు మాత్రమేనని, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప రక్షణను మేము జాగ్రత్తగా కాపాడుకున్న ఎడల మీరు మమ్మలను నీ రాజ్యములో చేర్చుకుందురని, శాశ్వతమైనటువంటి సంతోషము నీ రాజ్యములో ఉన్నదని మేము గ్రహించినప్పుడు మా జీవితాలకు ఎంతో సంతోషం నాయన, క్షేమము నాయన. ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యము చేయకుండా అంతము వరకు మేము మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోయేటువంటి కృప, భాగ్యము మాకు దయచేయండి. అయ్యా, వట్టివాడను, ఏ యోగ్యత లేనటువంటి వాడను నాయన, నన్ను నీ సిలువ మాటను దాచి నీ ఆత్మాభిషేకము నా పైన ఉంచి నీ స్వరమును వినిపించడానికి కేవలము ఒక సాధనముగా మాత్రము నన్ను వాడుకోవాలని వాక్యం వినుచున్నటువంటి మా అందరికీ నీ స్వరాన్ని గ్రహించేటువంటి జ్ఞానమును, సిద్ధపడేటువంటి మనస్సును, తీర్మానము చేసుకునేటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని, వాక్య పరిచర్య అంతటిలో నీ దాసులకు నీవు తోడుగా ఉండి నడిపించాలని క్రీస్తు ప్రభు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ 7 ముద్రలు గడిచినటువంటి వారములలో 4 ముద్రల గురించినటువంటి వివరాలను నేను మీకు తెలియపరచి ఉన్నాను. తరువాత ఈ యొక్క 5వ ముద్రను గురించినటువంటి విషయాలను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒకసారి వాక్యాన్ని మనము చదువుకుంటే 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము నుండి ఆయన 9వ వచనము, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5వ ముద్రను విప్పినప్పుడు మనము మొదటి 4 ముద్రలలో జ్ఞాపకము చేసుకున్నటువంటి 4 జీవులు కూడా ఇక్కడ కనబడటం లేదు. ఆ చివరి జీవి పక్షిరాజు రము అని 4వ జీవి చెప్పినప్పుడు ఆ పాండుర వర్ణము కలిగినటువంటి ఒక గుర్రము కనబడినట్లుగా మనము గత వారము ధ్యానము చేసి ఉన్నాం. ఈ వారము ఈ 4 జీవులు కూడా మనకి కనబడటం లేదు. ఇక్కడ గుర్రాలు కూడా కనబడటం లేదు. ఎందుకంటే ఈ 4 జీవులు కూడా భయంకరమైనటువంటి శ్రమల పాలు చేయడానికి ఈ లోకానికి ఏతించిన తరువాత ఈ శ్రమలు సంభవించబోతున్నటువంటి శ్రమలకు గురి చేస్తున్న తర్వాత ఇదిగో ఈ పక్షిరాజు ఎత్తబడేటువంటి సంఘమునకు సాదృశ్యముగా ఉంటున్నది అని గత వారం నేను తెలియజేసి ఉన్నాను. ఆ ఎత్తబడేటువంటి సంఘము ఎత్తబడిన తరువాత ఈ సంభవింపబోతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి శ్రమలను గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 5వ ముద్రను విప్పుతూ ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనము జ్ఞాపకం చేస్తుంటున్నాము, ఈ స్వరము కేవలము దేవుడు మాత్రమే దీన్ని ఆజ్ఞయిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ 5వ ముద్రను విప్పినప్పుడు చక్కని మాట రాయబడి ఉన్నది, దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఈ బలిపీఠము క్రింద ఆత్మలు అనేటువంటివి ఎవరి ఆత్మలు అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఈ సత్య సువార్తను ప్రకటించబడినటువంటి వారి గురించి, హతసాక్షులైపోయినటువంటి వారి యొక్క ఆత్మలు బలిపీఠము క్రింద ఉంటూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము నిమిత్తమును ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించక, ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు ఆశపడక, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును వారు దానిని త్యజించి విశ్వాసములకు కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ ఆయన కొరకు సాక్షులుగా నిలిచినటువంటి ఆత్మలు
ఈ యొక్క బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు ఇదిగో తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన యొక్క ఆత్మలను బలిపీఠము కింద ఉండుట చూచితిని. ఇదిగో మీ మరణించినటువంటి వారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా నిలిచినటువంటి వారు, ఈ హతసాక్షులుగా నిలిచినటువంటి వారందరూ కూడా, ఈ మరణించినటువంటి పరిశుద్ధులు వీరందరూ కూడా, వీరి ఆత్మలు ఎక్కడికి చేరుతూ ఉంటున్నాయి? పరదైసుకు చేరుతూ ఉంటున్నాయి. పరదైసులో పరిశుద్ధుల యొక్క ఆత్మలు, ఇప్పుడు మరణిస్తున్నటువంటి వారి యొక్క ఆత్మలన్నీ కూడా ఆ పరదైసులో అక్కడ ఉంటూ ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తీర్పు రాబోతూ ఉంటున్నదో, ఆయన పరిశుద్ధులను తీసుకొని పోబోతూ ఉన్నారో, ఆయన రెండవ రాకడ రాబోతున్నదో, ఆ రెండవ రాకడలో ఇదిగో ఈ పరదైసులో ఉంటున్నటువంటి పరిశుద్ధుల ఆత్మలతో పాటుగా ఇదిగో ఈ భూమి మీద సజీవులుగా ఉంటున్నటువంటి పరిశుద్ధుల యొక్క ఆత్మలను కూడా దేవుడు కొనిపోతాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఈ శ్రమల కాలంలో రక్షించబడినటువంటి ఆత్మలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ఎరిగినటువంటి ఆత్మలు దేవుని యొక్క సన్నిధికి చేరుతాయి. తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం రాబోతూ ఉన్నది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేరుగా పరలోక రాజ్యానికి వెళతాయి. అప్పుడు ఇక పరదేశం ఖాళీ అయిపోతుంది. అప్పుడు దేవుడు రెండవ రాకడలో పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా పరలోకంలో చేర్చుకున్న తర్వాత, ఆ తర్వాత మరణించినటువంటి 7 ఏండ్ల శ్రమల కాలములో మహా ఉగ్రత కాలము రాబోతూ ఉంటున్నది. ఆ ఉగ్రత కాలములో మరణించినటువంటి వారి యొక్క ఆత్మలను దేవుడు నేరుగా పరలోకానికి చేర్చుకుంటాడు. ఇప్పటికే శ్రమలు ప్రారంభమయ్యాయి, ఎప్పటికే అనారోగ్యాలు ప్రారంభమయ్యాయి, ఎప్పటికే తెగుళ్ళు ప్రారంభమయ్యాయి, ఇప్పటికే భయంకరమైనటువంటి వైరస్లు మనల్ని చుట్టుముడుతూ ఉంటున్నాయి. ఎంతో భయము, ఆందోళన. ఇక రాబోతున్నటువంటి ఆ 7 ఏండ్ల శ్రమ కాలము ఇక మహా భయంకరమైనటువంటి మహాశ్రమలను చూడబోతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన ఆత్మలను, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆత్మలను ఆయన భద్రపరుస్తూ ఉంటున్నాడు. మరలా చెబుతున్నాను, మన యేసయ్య బ్రతికొండగాను రక్షకుడే, మరణించిన తర్వాత మన ఆత్మలకు కూడా ఆయన రక్షకుడే. హల్లెలూయా. పరిశుద్ధులను కుళ్ళు పట్టించేటువంటి దేవుడు కాదు ఆయన. పరిశుద్ధమైనటువంటి జీవితాలను జీవించి మరణించినటువంటి వారి యొక్క ఆత్మలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. ఇదిగో బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి. సాక్ష్యము నిమిత్తము వధించబడినటువంటి వారు అక్కడ కనబడుతూ ఉంటున్నారు అండి. వారు ఏమంటున్నారంట? వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. వారు కేకలు వేస్తున్నారంట, నాథా ఇంకెంత కాలము మాకు తీర్పు తీర్చవు? మమ్మల్ని ఎంతకాలం ఇక్కడ ఉంచుతావు? మమ్మల్ని ఎప్పుడు నాయనా పరలోక రాజ్యములోనికి మమ్మల్ని తీసుకొని వెళతావు?
ఎప్పుడు ప్రభువా మాకు ఇక్కడ నుండి విడుదల ఇచ్చి ఈ పరదేశంలో నుండి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వెళ్తావయ్యా అని మొరపెట్టుకుంటూ ఉన్నాయి ఈ ఆత్మలు అనేటువంటివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్షులైనటువంటి వారు, హతసాక్షులైపోయినటువంటి వారు అనేక మంది లోకములో ఆయన కొరకు హతసాక్షులైపోయారు. ఆయన శిష్యులు మాత్రమే కాదు, ఇదిగో నేటి వరకు కూడా అనేకులు హతసాక్షులుగా మారిపోయినటువంటి వారిని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఆ యొక్క మొదటివాడు మత్తయి గురించి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి ఈ యొక్క మత్తయి యొక్క జీవితం గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించి ఇదిగో కత్తివాత చేత చంపబడ్డారు. కత్తులతో మత్తయిని పొడిచి చంపడం జరిగి ఉన్నది. దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి వాడు మత్తయి. రెండవదిగా మార్కును చూసినట్లయితే, ఇదిగో అలెగ్జాంద్రియా ఐగుప్తునందు వీధులలో చనిపోయేటంత వరకు కూడా గుర్రములతో ఈడ్చుకుంటూ పక్క ఆ గుర్రములు తొక్కుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి చంపి ఉన్నారండి. ఎవరిని? ఇదిగో ఈ యొక్క మార్కుని. దేవుని కొరకు హతసాక్షి అయిపోయినటువంటి వాడు మార్కు. మూడవదిగా లూకా, ఆయన శిష్యుడైనటువంటి లూకాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో నశించినటువంటి ఈ ప్రజల కొరకు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఇదిగో ఈ లూకాను ఉరి తీసి చంపేశారంటండి. ఎంత భయంకరము! ఆ ఉరి కొయ్య మీద వేలాడదీసి ఈ యొక్క లూకాను చంపివేయడం జరిగింది. నాలుగవదిగా యోహాను గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో రోమా పట్టణమందు మరుగుచున్నటువంటి నూనె కడాయిలో ఈయనను వేసి ఉన్నారంట. ఈ నూనె కడాయిలో వేసినప్పుడు అద్భుతంగా ఆ మరణము నుండి తప్పించబడి ఉన్నాడు. ఇదిగో ఇంకా పట్టు విడవక దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణములో ఇదిగో ఇతన్ని పట్టుకొని పద్మాసు ద్వీపములో మరణానికి అప్పగించి ఖైదీగా పంపించినప్పుడు ఆ పద్మాసు ద్వీపంలో ఆత్మావేశుడై దర్శనములను చూచి ఇదిగో ఈ ప్రకటన గ్రంథమును, ఈ ప్రవచనాత్మక గ్రంథమును వ్రాసి ఉన్నాడు. ఇదిగో టర్కీలో ముసలితనమందు ప్రశాంతమైనటువంటి మరణము నొంది ఉన్నటువంటి వాడు. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ 7 ముద్రల గురించినటువంటి ఈ ప్రకటన గ్రంథమును, ప్రవచనాలను, జరగబోయేటువంటి విషయాలను తెలియజేసినటువంటి వాడు యోహాను ఈ విధముగా మరణించి ఉన్నాడు. పేతురు గురించి జ్ఞాపకం చేసుకుంటే, పేతురు గారు తల క్రిందులుగా సిలువ వేయించుకున్నారంట. అయ్యో, తను వేధించే వారితో ఏమంటున్నాడంటే, క్రీస్తులాగా నేను సిలువను వేయించుకోవడానికి నేను యోగ్యుడిని కాను. నా తల క్రీస్తు పాదాల తట్టు ఉంచి సిలువ వేయమని కోరాడు. అలాగూ తల క్రిందులుగా ఎక్సాకారములో సిలువ వేయబడి చనిపోయినటువంటి వాడు పేతురు.
అదే విధముగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు యెరూషలేము నందు ఉన్నటువంటి సంఘములో బలమైనటువంటి సేవకుడిగా దేవుని సువార్తను అందిస్తుంటున్నప్పుడు ఇదిగో దేవాలయము యొక్క తూర్పు దక్షిణము తట్టు 100 అడుగుల ఎత్తు నుండి కిందకు తోసేశారంట. ఆ పైనుంచి పడినప్పటికీ కూడా మరణము నుండి తప్పించబడ్డాడు. అయితే శత్రువులు అతనిని చాకలి వారి యొక్క దుడ్డు కర్రతో మరణం వచ్చేటంత వరకు కూడా కొట్టి చంపేశారండి యాకోబుని. అలాగనే జబదయి కుమారుడైనటువంటి యాకోబు చేపలు పట్టేటువంటి జాలరిగా ఉంటున్నప్పుడు సంపూర్ణమైనటువంటి బలమైన పరిచర్య నిమిత్తము సంఘములో సేవ కొరకు పిలువబడినప్పుడు ఇదిగో ఈ రోమా ప్రభుత్వం వారు అతనిని కనిపెట్టుచు నేరములు మోపి క్రీస్తునందు పట్టు వదలని విశ్వాసమందు ఉంటున్నాడని అతనికి శిరచ్ఛేదనం చేసేసారంటండి. తల నరికేశారంట. క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయినటువంటి వాడు. తర్వాత మనం చూస్తాము బర్తిలోమయి, ఇతరుని నతనీయులు అని కూడా పిలుస్తూ ఉంటున్నారు. ఇతడు ఆసియాలోని అనగా మన ఆసియా ఖండములో ప్రస్తుతం టర్కీ అని పిలువబడుతున్నటువంటి దేశంలో క్రీస్తు కొరకు బలమైనటువంటి సాక్షిగా సువార్తను ప్రకటించగా అర్మేనియాలో బహు క్రూరంగా కొరడాలతో కొట్టి చంపబడినటువంటి వాడు ఈ యొక్క బర్తిలోమయి. ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్తను ప్రకటిస్తూ ఇదిగో గ్రీసు దేశమందు పత్రస్ అనేటువంటి ఆ ఊరిలో ఎక్స్ ఆకారమందు సిలువ వేయబడి చంపివేసి ఉన్నారు. 7 సైనికుల చేత అనేక సార్లు సిలువకు కట్టి బలమైనటువంటి వేదనతో కూడినటువంటి అరుపులు వినిపించినట్లుగా సిలువకు కట్టి కొరడాలతో కొట్టి చంపబడినటువంటి వాడు. ఇదిగో ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించి ఉన్నాడు. 2 రోజులు సిలువ మీదే ఉంటూ అతను హింసిస్తున్నటువంటి వారికి సువార్త చేస్తూ ఆ సిలువ మీద నుంచే సువార్తను ప్రకటిస్తూ మరణించినటువంటి వాడు ఆ యొక్క ఆంద్రేయ. తోమా మన దక్షిణ భారతదేశంలోని దేవుని సువార్తను ప్రకటిస్తూ బలమైనటువంటి సంఘము కట్టుచూ ఉంటుండగా ఇదిగో ఒక చిన్న ద్వీపమందు బల్లాలతో పొడి చేసి తోమాను చంపేశారండి. ఎంత భయంకరము, ఎంత భయంకరము. యూదా, ఇస్కరియోతు యూదా కాదు, మరొక యూదా క్రీస్తునందు గల స్థిర విశ్వాసమును బట్టి బాణాలు వేసేసి ఆ యూదాని చంపివేసి ఉన్నారు. ఇదిగో మత్తీయా యూదా ఇస్కరియోతు స్థానంలో వచ్చినటువంటి వాడు. ఇతనిని రాళ్లతో కొట్టి తల నరికేసి శిరచ్ఛేదనం చేసేసారు. ఆ తర్వాత వచ్చినటువంటి పౌలు గారు ఎన్నో పర్యాయాలు శ్రమల పాలై హింసించబడుతూ ఖైదీలో ఉంచబడి ఇదిగో అనేకమైనటువంటి పత్రికలు సంఘాలకు రాస్తూ అనేక మందిని నూతన పరుస్తూ ఉజ్జీవపరుస్తూ చివరికి రోమా పట్టణమందు క్రీస్తు శకం 67వ సంవత్సరంలో క్రూరుడైనటువంటి నీరో చక్రవర్తి కాలములో అతని చేత శిరచ్ఛేదనం అనగా తల తీయించి వేసుకొని చంపబడినటువంటి వాడు అపోస్తులైనటువంటి పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని
బిడ్డలారా, ఈ ప్రకారముగా అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షులైపోయి ఉన్నారు. వారు మరణించి ఉన్నారు. ఇదిగో వీరి ఆత్మలన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా వారు శ్రమ పడి ఉండవచ్చు, వారు ఎంతో వేదన పడి ఉండవచ్చేమో, కానీ దేవుడు వీరికి శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని ఇవ్వడానికి వీరి ఆత్మలను దేవుడు జాగ్రత్తగా భద్రపరిచాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధులైనటువంటి వారి యొక్క ఆత్మలను ఆయన జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆనాటి మాత్రమే హతసాక్షులు కాదు, ఇంకా తర్వాత మనం చూస్తాం స్టెఫను యొక్క జీవితము రాళ్లతో కొట్టి భయంకరమైనటువంటి హింసలకు గురి చేసి చంపివేసి ఉన్నారు స్టెఫనుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు ఈనాటి వరకు కూడా భయంకరమైనటువంటి చిత్రహింసలు పెడుతూ ఉంటున్నప్పటికీ కూడా ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అపోస్తున్నటువంటి పౌలు గారు అన్న ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారి సత్య సువార్తను ప్రకటించడం కోసము, నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడం కోసము నేటికి కూడా హతసాక్షులు అయిపోతుంటున్నటువంటి అనేక మంది పరిశుద్ధులు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్య కాలంలోనే ఇదిగో ఇంగ్లాండ్ దేశంలో పెరులామిన్ అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక రోమీయుడు సెయింట్ అల్బాన్, ఈయన ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధిస్తుంటున్నటువంటి ఒక బోధకుడిని, అనగా ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సువార్తికుడిని తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడంట. తన ఇంట్లో పెట్టుకుని ఉంటున్నప్పుడు, తన మంచితనం చేత ఇంట్లో పెట్టుకొని కొంతకాలం జాగ్రత్తగా చూస్తుంటున్నప్పుడు ఆ అల్బాన్ ఆ సువార్తికుడు చెప్తున్నటువంటి ఆ వాక్యాలను విని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని చూసి ఇదిగో అల్బాన్ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సెయింట్ అల్బాన్ అనేటువంటి వాడు ఎప్పుడైతే దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడో, ఇదిగో సెయింట్ అల్బాన్ అనేటువంటి వాడు రోమీయుడు కాబట్టి ఇదిగో ఈ రోమీయులు, రోమా సామ్రాజ్యం వారు ఏం చేశారంటే ఇదిగో తమ దేవతలను పూజించటం లేదని చెప్పి, తమ దేవతలని ద్వేషిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ అల్బాన్ అనేటువంటి వాని యొక్క 2 కనుగుడ్లను కూడా పెరికేసి, ఆ 2 గుడ్లను కూడా పీకేసి భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టి, నువ్వు యేసుక్రీస్తును వదిలిపెడతావా లేదా మా దేవతను ఆరాధిస్తావు అన్నప్పుడు, నేను బ్రతుకుట క్రీస్తే, నా జీవితం ఏమైపోయినా యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టున్నాను అన్నప్పుడు ఇదిగో ఆ కనుగుండ్లు పీకేసి భయంకరంగా క్రూరంగా హింసించి చంపేస్తారండి. అందుకే ఆయనను సెయింట్ అని పిలుస్తారు. ఆ యొక్క ప్రాంతంలో సెయింట్ అల్బాన్ అనేటువంటి వారు. ప్రభువారు అంటారు కదా, ఆ ధన్యతలు చెప్తూ చివరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధపు మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమగును. పరలోకములో మన కొరకు శాశ్వతమైనటువంటి ఈ హతసాక్షులు అయిపోయినటువంటి వారి కొరకు దేవుడు ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచున్నాడు. ఆ మహా సంతోషకరమైనటువంటి ఆ 1000 ఏండ్లు పరిపాలించబోతున్నటువంటి ఆ శాశ్వత రాజ్యంలో
చోటు నీకు దక్కాలి అంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీవు రక్షణ పొంది ఆయన్ను హత్తుకొని నీవు జీవించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మట్టుకే కాదు కానీ ఇదిగో 1999వ సంవత్సరము 22వ తేదీన జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి మరణకాండ యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఏంటి ఆ మరణకాండాన్ని మనం వింటే, ఇదిగో గ్రహం స్టూవర్ట్ స్టెయిన్స్ అనేటువంటి ఈయన ఈ ఒరిస్సాలో ఉంటున్నటువంటి కియోంజర్ అనేటువంటి గ్రామంలో కుష్టు వ్యాధి గ్రస్తుల మధ్యన సేవ చేయాలనేటువంటి సంకల్పముతో ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ తన యొక్క యవన ప్రాయములోనే, యవన వయస్సులోనే సమర్పించుకొని మన ఒరిస్సా ప్రాంతానికి వచ్చి ఆ కియోంజర్ అనేటువంటి గ్రామంలో ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్యన ఎంతో సమర్పణపూర్తమైనటువంటి సేవా పరిచర్యను చేస్తుంటున్నటువంటి వాడు. ఇదిగో చక్కని భార్యని దేవుడు ఇచ్చి ఉన్నాడు, ఇదిగో గ్లాడిస్ స్టెయిన్ గారిని. అలాగనే చక్కని బిడలను ఇచ్చి ఉన్నాడు, 3 బిడలను ఇచ్చి ఉన్నాడు. ఎస్తేర్ అనేటువంటి కుమార్తెను, ఫిలిప్ అనేటువంటి 10 సంవత్సరాల కుమారుణ్ణి, తిమోతి అనేటువంటి 7 సంవత్సరాల కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాడు. ఆ చిన్ని కుటుంబము దేవుని సాన్నిధ్యంలో ప్రార్థించుకుంటూ బతుకుతూ ఉంటున్నారు, దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నారు, దేవునికి ప్రార్థిస్తూ బ్రతుకుతూ ఉంటున్నారు. ఒక పక్కన ప్రభు అప్పచెప్పినటువంటి ఆ సువార్తను ప్రకటించడం మట్టుకే కాదు, ప్రేమతో కలగొలిపినటువంటి ఆ యొక్క సువార్తను చేస్తూ ఆ గ్రహం స్టెయిన్ గారు తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తన యొక్క 58వ ఏట భారతదేశానికి వచ్చి అప్పటికే 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉంటున్నాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇదిగో 58వ ఏట ఆ జనవరి 22వ తేదీ అర్ధరాత్రి 12:20 తన సేవను పూర్తి చేసుకొని, తన పరిచర్యను పూర్తి చేసుకొని, ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య పరిచర్యను పూర్తి చేసుకొని ఆ దినము తన బిడ్డలైనటువంటి ఆ యొక్క ఫిలిప్పు, తిమోతిని తీసుకొని ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ చిన్న జీపులో వస్తూ ఒక దేవాలయము బయట చీకటి పడిందని ఆ దేవాలయము బయట ఆ జీపులోనే వారు నిద్రపోతుంటున్నటువంటి సమయంలో అప్పటికే తాగి కర్రలు పట్టుకొని సమూహాలుగా పోకిరి చేష్టలతో వెర్రవీగుతూ వస్తుంటున్నటువంటి ఇదిగో ఆ భయంకరమైనటువంటి వ్యక్తి, ఆ దారా సింగ్, అతని యొక్క అనుచర వర్గం అంతా కూడా ఆ ప్రాంతానికి ఒక్కసారిగా వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జీప్ అంతా కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి. ఆ పెట్రోల్ పోసి తగలబెట్టేసినప్పుడు ఎంత భయంకరమో, ఎంత భయంకరమో. ఆ లోపల ఆ చనిపోయిన తర్వాత మొత్తం లోపల ఉన్నటువంటి ఆ 3 స్టెయిన్స్ గారు, ఆ చిన్న బిడ్డలు 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యొక్క ఫిలిప్పు, 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి తిమోతి, ఆ బిడ్డలను పట్టుకొని వారు మూలకి వెళ్ళిపోలేదు. ఆ తండ్రి అలాగా కౌగలించుకొని ఉంటున్నప్పుడు అలాగే వారు బూడిదైపోయారంట. అయ్యో, ఎంత భయంకరమైనటువంటి హతసాక్షులుగా దేవుని కొరకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని ఇది భయంకరమైనటువంటి రోజు అని మన భారతదేశ రాష్ట్రపతి గారు
ఆర్కే నారాయణ గారు కన్నీటి పర్యంతం అయ్యారంట అండి, కన్నీటి పర్యంతం అయ్యారట. అలాగనే అప్పుడు మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇది భారతదేశంలో చీకటి రోజు అని ఆయన అభివర్ణించారట అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమో అయినను సరే ఆయన యొక్క సతీమణి గ్లాడిస్ స్టెయిన్ గారు, ఇదిగో మా ప్రభు మమ్మల్ని క్షమించాడు, మేము ఇతరులను క్షమిస్తాము, ఆ చంపినటువంటి ఆ యొక్క వ్యక్తిని మేము కూడా క్షమిస్తూ ఉంటున్నాము అని చెప్పినప్పుడు భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడిందంట. ఇదిగో క్రైస్తవుల్లో ఎంత గొప్ప క్షమాపణ గుణం ఉంటుందా? ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య నేర్పించారండి. హతసాక్షులైపోయినటువంటి వారు నాడు మట్టుకే కాదు, నేటికి కూడా ప్రభువు కొరకు హతసాక్షులైపోతున్నటువంటి అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే ఈ ఆత్మలన్నిటినీ కూడా దేవుడు భద్రపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఎంత గొప్ప రక్షణను మనము తృణీకరించకుండా మనము మనలో పెట్టుకొని దాచుకొనకుండా ఎంతవరకు మనము సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాం, మనం ఎంతవరకు క్రీస్తుకి సాక్షులుగా జీవిస్తూ ఉంటున్నాం. అయ్యో, ప్రాణాలను సైతము పోగొట్టుకొని ఉన్నారు, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటున్నారు. ఈరోజు మనము చిన్నది అలసిపోలేకపోతున్నాం. ఇదిగో మనం దేవుని మందిరానికి వెళితే అబ్బా చక్కని టేకు బలులు కావాలా, కొంతమందికి ఏసీలు కావాలా, మళ్ళా ఎక్కువసేపు ఆరాధన చేయకూడదు, ఒక 2 గంటల కన్నా ఎక్కువసేపు ఆరాధన, గంటన్నర కన్నా గంట కన్నా ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు ఆరాధనలో. ఏమండి, సుఖమరిగిపోయి ఉన్నారు. దేవుని సువార్త ప్రకటించాలంటే, ఇదిగో బయటికి ఎండలో వెళ్ళాలంటే, ఇదిగో పరిచర్య చేయాలంటే ఎంతో కష్టము. అబ్బా మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం కదండి, కానుక ఇచ్చేస్తున్నాం కదా అని అనుకుంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అవకాశం ఉంటున్నప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నీవు అవకాశం చేసుకొని దేవుని సువార్త నీవు ప్రకటించాలండి. హతసాక్షులు అయిపోయారు. మన వేగీతాల పాటల పుస్తకంలో చక్కని పాట ఉంటుంది. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను ప్రకటింపను, ఏల నిర్లక్ష్యము, యేసువార్తను ప్రకటింపను, ఏల నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటినీ భరించిరి, ఆత్మలు రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను ప్రకటింపను, ఏల నిర్లక్ష్యము. అగ్నికి ఆహుతి అయి అసువులనర్పించిరి, అగ్నికి ఆహుతి అయి అసువులనర్పించిరి,
ఆరాని నరకాగ్నికి దూరంబుగా నుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను ప్రకటింపను ఏల నిర్లక్ష్యము. యేసు వార్తను ప్రకటింపను ఏల నిర్లక్ష్యము. లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి. సింహాల కెరయైనను, సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. యేసు వార్తను ప్రకటింపను ఏల నిర్లక్ష్యము. యేసు వార్తను ప్రకటింపను ఏల నిర్లక్ష్యము. లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. హల్లెలూయా. ఇప్పటికే మందిరాలకు వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. అబ్బా చాలా బాగుంది, ఇంటి దగ్గరే ఆరాధన, ఇంట్లోకే వాక్యము, టీవీలోకే పాస్టర్ గారు వచ్చేస్తున్నారు, మన కానుకలు కూడా పంపించేస్తూ ఉంటున్నాం. హ్యాపీ. ఏ టైంకైనా లెగొచ్చు, ఏ టైంకైనా కూర్చోవచ్చు, ఏ టైంకైనా టీ తాగుతూ వినొచ్చు, ఏ టైంకైనా వంట చేసుకుంటూ వాక్యాన్ని వినొచ్చు అనుకుంటున్నారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌకర్యవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాలకు మనం అలవాటుకోవడం కాదు. అయ్యా, ఈ కరోనా వైరస్ను మీరు తొలగించండి, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను తీసివేయండి. ఇదిగో నీ సువార్త చేస్తాను, నీ పని చేస్తాను. నశించిపోతున్నటువంటి అనేకమైనటువంటి ఆత్మలను ప్రభువా నేను రక్షిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో నీవు తీర్మానము చేసుకోవాలి. వెనుకటి కంటే ఇక ఎక్కువ సేవ చేస్తానయ్యా, ఇంకెక్కువ సువార్త ప్రకటిస్తాను. అయ్యో, సువార్త అందనటువంటి ప్రజలు ఎంతమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కొన్ని లక్షల మంది అప్పటికే మరణించున్నారు. వారిలో ఎంతమంది ప్రభుని ఎరిగి చనిపోయినటువంటి వారు, ఎంతమంది ఎరుగక నశించిపోతూ పాతాళంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. వారి ఆత్మలు. బాధ్యత మనది కాదా? బాధ్యత నీది కాదా? అయ్యో, సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ అంటున్నారు పౌలు గారు. ఈరోజు మనం సువార్తను ప్రకటించాలా, ప్రభు కొరకు మనం జీవించాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హత సాక్షుల యొక్క కాలము. ఈ ఆత్మలన్నీ మొరపెడుతున్నాయి. పరిశుద్ధులు వీరు దేవుని కొరకు వారి ప్రాణాలను బలి చేశారు, అర్పించారు. ప్రాణాలు పోయినా సరే యేసే రక్షకుడు అని ప్రకటించారు వీరు. నాదా, ఎప్పుడు తీర్పు తీరుస్తావయ్యా? ఇంకెన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి?
నీ రాజ్యంలోకి ఎప్పుడు వస్తావని ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు మొరపెట్టుకుంటూ ఉంటుంటే, ఇదిగో వారికి ఒక స్వరము వినబడుతూ ఉంటున్నది. 11వ వచనము, ఇదిగో తెల్లని వస్త్రములు, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తెగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఈ మాట దేవుడే చెబుతూ ఉంటున్నాడు. 4 జీవులలో ఒక జీవి చెప్పటం లేదు. వారికి ఏమి ఇవ్వబడిందట? తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. తెల్లని వస్త్రము పరిశుద్ధతకు సూచన. తెల్లని వస్త్రము జయ జీవితానికి సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తెల్లని వస్త్రములు వారికి ఇచ్చినప్పుడు నిజంగా ఏదైనా ఒక ఫారెన్ కంట్రీ మనం వెళ్ళాలనుకోండి, ఇతర దేశాలు వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలా? పాస్పోర్ట్ ఉండాలా. ఆల్రెడీ ఈ పరిశుద్ధులందరికీ కూడా రక్షణ పొందుట ద్వారా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా వీరు బాప్తిస్మము తీసుకోవడం ద్వారా దేవుడు ఈ పరిశుద్ధులందరికీ కూడా ఏం చేశాడు? ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చేసాడు. ఏమండి, నీకు నాకు మనందరికీ కూడా పాస్పోర్ట్ ఇచ్చేసాడు. జ్ఞాపకం చేసుకో, పాస్పోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ఇంట్లోనే ఉన్నారు. బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారు. బాప్తిస్మం ఇవ్వలేని పరిస్థితులు కూడా ఏర్పడిపోతూ ఉన్నాయి కదూ. ఇంకా తీర్మానం చేసుకోకపోతే, ఇంకను నీవు ప్రభువుని అంగీకరించకపోతే నువ్వు ఎక్కడికి వెళతావో ఆలోచించుకో. ఈరోజు బాగుందని నీవు అనుకుంటున్నావేమో, రేపేమి సంభవించినో నీకు తెలీదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే పాస్పోర్ట్లు ఉన్నాయి, ఇంకొకటి ఉండాలి. ఏంటది? వీసా ఉండాలా. ఈ వీసా ఎవరు ఇవ్వాలా? అటువైపు ఆ ఇతర దేశాల వారు ఇవ్వాలి వీసా. వారు అంగీకరించి మనకి మా దేశం మీరు రావడానికి ఏ అభ్యంతరము లేదు, మీ పని మీరు పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి వారు వీసా ఇవ్వాలి. ఇదిగో ఈ పరిశుద్ధులకు దేవుడు ఏం చేస్తున్నాడు? వీసా ఇచ్చేస్తున్నాడు. తెల్లని వస్త్రాలు ఇచ్చేస్తూ ఉంటున్నాడు. వీరు డ్యామ్ షూర్ మాట ఇంకా పరదేశంలో నుంచి నెక్స్ట్ ఎక్కడికి? దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోవడమే, దేవుని సన్నిధికి వెళ్ళిపోవడమే. ఆ యొక్క మహా సంతోషం. ఇక అక్కడ ఏముండవట? ఈ జబ్బులు ఉండవండి, ఈ వైరస్లు ఉండవు, ఈ వ్యాపారాలు ఉండవు, ఈ ఉద్యోగాలు ఉండవు, ఈ కష్టాలు ఉండవు, ఈ ఏమీ ఉండవు. పిల్లలు చక్కగా పాట పాడతారు కదా, జీవవృక్షమందుండు జీవమకుటమందుండు, జీవవృక్షమందుండు జీవమకుటమందుండు, ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులలో నే నడిచెదము, ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులలో నే నడిచెదము, నాకై యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరు కలతలు లేవు యుగ యుగముల పరమానందం, కన్నీరు కలతలు లేవు యుగ యుగముల పరమానందం. ఈ తెల్లని వస్త్రాలు జయించు వారికి సాదృశ్యంగా ఉంటున్నది. ఈ 3వ అధ్యాయం 5వ వచనము కూడా ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనము, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించు కొనెను, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు జయ జీవితము జీవించారు. ఈ భూమి మీద క్రీస్తు కొరకు జీవించారు, హతసాక్షులుగా జీవించారు. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వేదన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, లేబిడి పరిస్థితులైన, ఇక్కట్లైన, ఇబ్బందులైన, ఏమైనను కూడా, రోగమైనను
ప్రభుని విడిచిపెట్టకుండా అంతము వరకు నమ్మకస్తులుగా వారు జీవించారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఆత్మలను భద్రపరుస్తూ ఉంటున్నాడు. వారికి తెల్లని వస్త్రములు ఇస్తూ ఉంటున్నాడు. ఇంక మట్టుకే కాదు, ఆయన అంటున్నాడు, ఇదిగో వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగే వరకు ఇంకా కొంచెము కాలము మీరు ఇక్కడే ఉండండి అంటున్నాడండి. అంటే ఇంకా హతసాక్షులు అవుతూనే ఉంటారు. ఇంకా దేవుని కొరకు మరణించవలసినటువంటి వారు ఉన్నారు. ఇంకను ఈ సత్య సువార్త విషయమై ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు. హతసాక్షులు అవబోతున్నటువంటి వారు ఇంకను ఉంటున్నారు. మీరు కొంచెము కాలము ఓపిక పట్టండి. ఆపి మాట, ఆయన రాజ్యములో వారు రాజులుగాను యాజకులుగాను దేవుని ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. వారికి మట్టుకే కాదు, ఎవరైతే క్రీస్తుని కలిగి ఆయన మార్గంలో జీవిస్తారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఆయన సత్య సువార్తను ప్రకటిస్తారో, వారికి కూడా ఇట్టి భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 5వ ముద్రలో ప్రభు కొరకు మనం జీవించాలా, ప్రభువుకి సాక్షులుగా జీవించాలా. ఆ రీతిగా మనము సిద్ధపడదాం. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఈ తెగులును మా గృహంలోంచి తీసివేయి, ఈ భూమి నుంచి తీసివేయి, మా ప్రాంతాల్లోంచి తీసివేయి అని ప్రభుకి మనం మొరపెడుతున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? అలాగూ మళ్ళా సుఖించడానిక, మళ్ళా అనుభవించడానిక, మళ్ళా మన జీవితాలు మనం కాలక్షేపం చేయడానిక కాదు ప్రభువా. ఇదిగో నీ సువార్తను ప్రకటిస్తామయ్యా, మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటామయ్యా, అనేకులకు నాయన నీ సత్య సువార్తను ప్రకటిస్తామయ్యా, నశించినటువంటి వారిని మేము రక్షిస్తామయ్యా అని నీవు ఒక మంచి తీర్మానంతో నీవు ప్రభువునికి మొరపెట్టుకున్నట్లయితే, ప్రార్థించినట్లయితే, ఆ పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం కూడా ఉండబోతూ ఉంటున్నాం. మనం కూడా ఎత్తబడతాం. మహా 7 ఏండ్ల శ్రమలు, ఇప్పటికి వస్తున్నటువంటి శ్రమలు అవి ఎన్న తగినటువంటివి కాదు, అవి శాంపిల్ మాత్రమే. రాబోతున్నది 7 ఏండ్ల శ్రమల కాలము, మహా ఉగ్రత కాలము రాబోతున్నది. దాని నుంచి తప్పించబడాలంటే యేసయ్య మార్గము, ఆయన ఒక్కడే నిన్ను తప్పించగలడు. ఇరుకు మార్గమందు నీవు ప్రవేశింప పోరాడాలా. విశాల మార్గము బాగుంది కదా నీవు ఈ లోకంలో అనుకుంటే తర్వాత నీకు భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని తప్పదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనము మన జీవితాలను ప్రభు వైపు తిప్పుకొని, అయ్యా యేసయ్యా సహాయం దయచేయండి, కృప చూపించండి అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యో, అనేక మంది నాయన హతసాక్షులైపోయారయ్యా. అయ్యో ప్రభా, మేము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మలన్నీ బలిపీఠము కింద ఉంటూ ఉన్నాయి నాయన. నీ కొరకు వారు జీవించారు, నీ కొరకు వారు ప్రాణాలు అర్పించారు, నీ కొరకు వారు తండ్రి నాయన సత్య సువార్తను ప్రకటించినారు. సమస్తమును పెంటగా ఎంచుకొని నీ రాజ్య వ్యాప్తి కొరకు వారు జీవించారయ్యా. ఈరోజు నీ అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచించబడి రక్షించబడినటువంటి మేము ఎంతవరకు నీ పరిచర్యలో, నీ సువార్తలో కొనసాగుతున్నామని ఎవరికి వారే ప్రశ్న వేసుకోవడానికి సహాయము దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు.
ప్రార్థన చేసుకుందాం. నాశనమునకు జోగువారిని క్రీస్తు ప్రేమతో రక్షింతును. నరకము నుండి మోక్షమునకు మార్గమేసని ప్రకటింతును. నేను వెళ్ళెదను, వెళ్ళువారిని నే పంపెదను. నేను వెళ్ళెదను, వెళ్ళువారిని నే పంపెదను. కొండలైనా లోయలైనా క్రీస్తులో కొనసాగెదా. కొండలైనా లోయలైనా క్రీస్తుతో కొనసాగెదా. యేసులో కొనసాగెదా, యేసుతో కొనసాగెదా, యేసులో కొనసాగెదా, యేసుతో కొనసాగెదా. గురియొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో. బహుమానమో పొందురీతిని అలయక వెనుతిరుగక, అలయక వెనుతిరుగక. యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఈ 5వ ముద్ర విప్పుతూ ఉంటున్నప్పుడు నాయనా, ఇదిగో నీ బలిపీఠం ఉన్నటువంటి ఆత్మలు తండ్రి నాయన మొరపెడుతూ ఉంటున్నాయి. నాదా, ఇంకెంత కాలము మాకు తీర్పు తీర్చక ఉంటావు, ఇంకెంత కాలమయ్యా అని ప్రభువా మొరపెడుతూ ఉంటున్నాయి. అయ్యా, వారందరికీ నాయన నీవు తెల్లని వస్త్రాలు ఇచ్చో. అయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, మీ కృప, నీ కనికరము తండ్రి వారిపై నీవు ఉంచావు అయ్యా. వారి పరిశుద్ధులుగా వారు ఎత్తబడటానికి నీవు కృప చూపించావు ప్రభువా. విడిచిపెట్టబడినటువంటి మేము మా జీవితాలను ఎలా కొనసాగిస్తూ ఉంటున్నాం, ఎలాగూ నాయన మా బ్రతుకులను మేము నడిపించుకుంటున్నాం, ఎలాగూ నీ సువార్తను ప్రకటిస్తుంటున్నాం తండ్రి. ఈ సువార్త ప్రకటించుట ఎవరో చేయవలసినటువంటి పని అని ప్రభువా తండ్రి నిర్లక్ష్యము చేస్తుంటున్నారేమో అయ్యా. అనేకులను రక్షించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావు నాయనా. వెలిగించబడినటువంటి దీపము ఏ విధముగా దీపస్తంభం మీద పెట్టబడి ఉంటుందో అట్టి రీతిగా ఇదిగో మా కుటుంబాలను రక్షించుకోవాలా, మా ప్రజలను రక్షించుకోవాలా, మా ప్రాంతాలను రక్షించుకోవాలా, మా దేశాన్ని రక్షించుకోవాలా. అట్టి భారము మా మీద మోపబడి ఉన్నదని మేము గ్రహించి నాయనా, ఈ రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి మహాశ్రమల కాలం నుండి మేము తప్పించుకోవడానికి ప్రభువా మేము ఈ కృపాకాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానము దయచేసి నీ వాక్యము ద్వారా బలపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యంలో జరిగించాలని విన్నటువంటి వాక్యము వృధాగా పోకుండా ఒక మంచి తీర్మానము వాక్యం వినిచినటువంటి ప్రతి బిడ్డ ప్రభువా చేసుకోవాలని మనము చేస్తూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన యొక్క కానుకలను దేవునికి సమర్పించుకుందాం.
దాతృత్వము కలిగి నీయుదమా అనేటువంటి పాటని పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. 806వ కీర్తన వేయి గీతాల పాటల పుస్తకం నుండి 806వ కీర్తన. దాతృత్వము కలిగి పెరుగుదామా, ధనము దాత్రి దేవుని దాచు నెరుగుదామా, శక్తి కొలది కాంకలార్పింతామా, మానా భుక్తి నుండి కొంత తీయుదమా, దాతృత్వము కలిగి పెరుగుదామా, ధనము ధాత్రి దేవుని దాచు నెరుగుదామా, సంతోషముగనియ సాగుదామా, మన సంతతితో చేయ నేగుదమా, దాతృత్వము కలిగి పెరుగుదామా, ధనము దాత్రి దేవుని దాచు నెరుగుదమా, గర్వము విడచి అర్పింతమా, యుర్వి సర్వమాయన దాచు నేర్పింతమా, దాతృత్వము కలిగి పెరుగుదామా, ధనము దాత్రి దేవుని దాచు నెరుగుదామా, సంఘ సేవకు సొమ్ము సమకూర్తమా, క్రీస్తు సంఘయ కరలన్నీ తీర్చుదమా, దాతృత్వము కలిగి పెరుగుదామా, ధాత్రి దేవుని దాచు నెరుగుదామా. చివరి చరణం. వార్దిల్లిన కొలది చెల్లింతము, లోక వ్యర్థ ఖర్చుల నెల్ల మళ్ళింతమా, దాతృత్వము కలిగి నీయుదమా, ధనము దాత్రి దేవుని దాచు నెరుగుదమా. ప్రార్థన చేసుకుందాం. మరి సేకరించబడినటువంటి కానుకలు బట్టి ప్రార్థన చేద్దాం. అదేవిధముగా మరి చాలామంది ఈ జగన్ గారి యొక్క చేయూత కార్యక్రమంలో 45 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ధనములో మరి కొద్ది భాగాన్ని ప్రభుకి కానుకగా పంపించినటువంటి సహోదరులు ఉన్నారు. వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మరి దేవుని పరిచర్యను, సంఘ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని కానుకలను పంపిస్తూ ఉంటున్నారు. మరి మీ అందరికీ కూడా ప్రభు పేరట
వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నీవు ఇచ్చినటువంటి జీవాహారమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ నీ దయచేత కనికరించి కృప చూపించి మరలా నీ యొక్క సన్నిధి చేరి ప్రార్థించడానికి, మా గృహాలనే ఒక దేవాలయముగా చేసుకోవడానికి మీరు సహాయము చేశారు. నీకు వందనాలు నాయనా. ప్రభువా, ఎవరైతే ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నారో అటు రీతిగా ఆరాధిస్తున్నటువంటి ప్రతి గృహాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నీ సమృద్ధికరమైనటువంటి దీవెన, ఆశీర్వాదములు ప్రతి గృహంలో కూడా మీరు కుమ్మరించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా తండ్రి, ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలము తండ్రి? మా బ్రతుకులు ఇలాగ నిలవబెట్టి ఉన్నావు, ఇలాగ నడిపిస్తున్నావు, పోషిస్తూ ఉంటున్నావు, కాపాడుతూ ఉంటున్నావు. అయ్యా, ఇంకను నీ యొక్క కృప మా మీద ఉంచి మమ్మల్ని నడిపించండి. అయ్యా ప్రభా, ఈ వైరస్ బారిన పడి అనేకులు ప్రభా నాయనా ప్రభా సతమతమవుతూ, గలిబిలి చెందుతూ, ఆందోళనతో ఉంటున్నారు నాయన. అయ్యా, మీరు నెమ్మదిని దయచేయండి, సమాధానం దయచేయండి, క్షేమాభివృద్ధిని దయచేయండి. ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నెమ్మదిపరిచేటువంటి దేవుడవు నాయన, నెమ్మలపరిచేటువంటి దేవుడవు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అయ్యా నీవే తండ్రి నాయన. నీ అద్భుత కార్యములను ప్రభువా మరి ఒక్కసారి ఈ భూమి మీద మీరు జరగనీయడానికి ఆజ్ఞ ఇవ్వాలని మనం చేసుకుంటున్నామయ్యా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన, సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరతలను, అక్కరలను మీరు తీర్చండి. నీ మహిమైశ్వర్యములో ప్రతి బిడ్డను దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచండి నాయన. నాయన, ఎంతో ప్రయాసపడి కష్టించి పని చేస్తూ ఉంటున్నారయ్యా, వ్యాపారాలకు వెళుతున్నారు అయ్యా. ప్రభా బిడ్డలను ప్రభా మీరు దీవించండి, మీ కాపుదలు ఇవ్వండి. ఉద్యోగాలకు వెళుతున్నారు నాయన ప్రభా, భాగభరితమైనటువంటి పనులు చేసుకుంటున్నారు నాయన, మీ కాపుదలు ఇవ్వండి. దుష్టుడు బిడ్డలు ముట్టకుండా సహాయం దయచేయండి. మీరే తండ్రి నాయన, మీ కావలి బిడ్డల చుట్టూ మీరు ఉంచి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. ఏ తెగులు ప్రభావ బిడ్డలు సమీపించకుండా మీ బాహుబలమైనటువంటి కంచె ప్రతి బిడ్డ చుట్టూ మీరు ఉంచాలని మనం చేసుకుంటున్నామయ్యా. గొప్ప తండ్రి యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి నాయన ప్రభా, దైవ రక్షక, ఇదిగో నాయన గృహాలలో అర్పించుకున్నటువంటి ఆ యొక్క కానుకలను తండ్రి నీ యొక్క తండ్రి నాయన సన్నిధికి అనగా ప్రభా పంపిస్తుంటున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నటువంటి కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నా నాయన. గుప్పెలను విప్పి వారికి ఉన్న దానిలో ప్రభా నాయన ఈ యొక్క తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులలో ప్రభా, లేమిడి పరిస్థితుల్లో కూడా తండ్రి గుప్పెలను విప్పుతున్నటువంటి నీ బిడ్డలను దీవించండి. జీవితాలను క్షేమం ఇచ్చి మీరు నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. కరుణించండి. ప్రతి విధమైనటువంటి లోటుపాట్లను, అవసరాలను మీరు తీర్చండి ఆయన. ఇంకనూ అత్యధికమైనటువంటి దీవెన ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయండి తండ్రి నాయన. నీకు ఇచ్చి పాడైపోయినటువంటి వ్యక్తి భూప్రపంచం మీద ఎవడు లేడు నాయన. దీవెనకరముగా మీరు ఉంచండి, ఆశీర్వాదకరముగా మీరు ఉంచండి అయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా నాయన. ఇదిగో నాయన దైవమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. కుటుంబము తండ్రి నాయన ఎంతో వేదనతో ఉంటుండగా నాయన ఇక 2020 సంవత్సరము ఈ ఆగస్టు నెల వారి కుటుంబంలో ఎంతో వేదన తండ్రి నాయన. ఇదిగో రాబోతున్నటువంటి నాయన ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో
తండ్రి నాయన నూతన ఆత్మ, నూతన హృదయము, నూతన ఆదరణ, క్షేమాన్ని వీళ్ళకి మీరు దయచేసి నాయన ఎవరు నన్ను విడిచినా నేను నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం ఇచ్చినటువంటి మీ గొప్ప ఆదరణ బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపించాలని నాయన ఇదిగో తండ్రి సహోదరి ప్రశాంతి విషయంలో నూతన కార్యములను, నూతన క్రియలను మీరు జరిగించి నాయన బిడ్డకి ముందుగా మీరుండి మీరు నడిపించి క్షేమం ఇచ్చి మీరు నడిపించండి. కుటుంబం అంతటి మీరు ఆదరించాలని, వారి ఆలోచనలను ప్రభావ మీరు సఫలీకృతం చేయాలని మనవి చేసుకుంటూ నాయన ఘనత, మహిమ, ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ నాయన లేచి నిలబడి మోకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ దక్షిణ హస్తము వారి మీద ఉంచి వారిని ముట్టి స్వస్థపరిచి మీరు లేవనెత్తి ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి యేసు నామములో మీరు విడుదల దయచేసి మీరు ఆశీర్వదించి దీవించాలని క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి వచ్చే ఆదివారము సెప్టెంబర్ నెల 6వ తేదీ మరి మొదటి ఆదివారము, మరి ఈ ఆదివారంలో మరి ఎవరి ఇంట్లో వారే మరి రొట్టె ద్రాక్ష రసాన్ని సిద్ధపరచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ప్రభు బల్ల ఆరాధనను మరి యూట్యూబ్ ద్వారానే మీరు చూడాలని, చూసి దేవుని సన్నిధిలో గడపాలని మనవి చేస్తున్నాను. రొట్టె ద్రాక్ష రసము పులియనటువంటిది, పులుసుని దేవునికి ఇష్టమైనది కాదు కాబట్టి మరి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేయండి. మరి ప్రభు చిత్తమైతే 13వ తేదీ ఆదివారం నుండి ఆలయాన్ని ప్రారంభించాలని ఆశపడుతూ ఉంటున్నాను. దయతో ప్రార్థనలో ఎత్తిపట్టుకోనండి. మీ అభిప్రాయాలు, మీ సలహాలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియచేయండి. అలాగనే మరి మన సంఘ బిడ్డలకు కూడా మీరు తెలియపరచాలని మనవి చేస్తున్నాను. మరి మిగతా విషయాలు మనకి వాట్సాప్ గ్రూప్ ఎలాగ ఉంది కాబట్టి దాని ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అలాగే మంగళవారము వాట్సాప్లో మరి యొక్క బైబిల్ స్టడీ సాయంకాలము 6 గంటల నుండి వాట్సాప్ ఆడియోలో ఉంటుంది. అలాగనే శుక్రవారము మధ్యాహ్నం 12 గంటల నుండి యూట్యూబ్ ద్వారా ఉపవాస ప్రార్థన కూడుకుంటుంది. దయచేసి అది చూసి ఆత్మీయ మేలులు పొందాలని మనవి చేసుకుంటూ ఈ యొక్క ప్రకటనలను ముగిస్తూ ఉంటున్నాను. అందరము లేచి నిలవబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. కర్తా మామో నోదీవించి క్షేమా మీచి పంబోమో జీవాహార వాక్యా
అయినటువంటి దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో చేరి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించినటువంటి ఆయన ప్రియ బిడ్డలకును చేరినటువంటి ఎల్లరికీ కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు అండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.